హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూస్తే మాత్రం ఇక ఎలిమినేషన్ రౌండ్కి వచ్చేసి చూస్తే మాత్రం ధీమాన్ పవన్, అలా చూస్తే భరణి గారు ఉంటారని నేను ఆల్రెడీ చెప్పాను కదా, కానీ కాదనమాట. సంజన గారు, భరణి గారు వీళ్ళిద్దరూ ఇంకా ఎలిమినేషన్ రౌండ్లో అయితే ఉంటారనమాట. చాలా టెన్షన్ పడతారు. అది కూడా చూస్తే డబుల్ ఎలిమినేషన్ అనగానే కూడా చాలా షాక్ అయిపోయారు కదా. ఎలిమినేషన్ రౌండ్ లో కూడా చూస్తే మాత్రం సంజన గారు, భరణి గారు ఉన్నప్పుడు చాలా టెన్షన్ అయితే పడతారు. ఎవరు అవుతారు ఏంటి అనేది. లాస్ట్ లో చూస్తే మాత్రం ఇంకా సంజన గారు సేఫ్ అయిపోయి, భరణి గారు అయితే మాత్రం ఇంకా ఎలిమినేషన్ అయితే అయిపోయారనమాట. ఆయన లాస్ట్ ఒక 3-4 వీక్స్ నుంచి ఆయన మంచిగా సేవ్ అయిపోతున్నారు కదా. ఇంకా మీరు కూడా ఓటింగ్ అనేది తగ్గించి ఉండొచ్చు. అందుకనే అది ఆయన కూడా ఈ వారం అయితే డేంజర్ పొజిషన్ లోకి వచ్చేసి ఎలిమినేషన్ అయితే అయిపోయారు. ఓటింగ్ తక్కువ వచ్చి ఆయన ఎలిమినేషన్ అయితే అయినట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పటికీ టాప్ 5 లో చూస్తే మాత్రం ఇంకా కళ్యాణ్, తనుజ, ఇంకా ఎమాన్యుయల్, అలా చూస్తే ధీమాన్ పవన్, సంజన గారు, ఇంకా వీళ్ళైతే టాప్ 5 లో ఉన్నారు. ఈ రోజు అయితే 10:30కే ఓటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళందరూ కూడా నామినేషన్ లో డైరెక్ట్ గా వచ్చేస్తారు. ఇక లాస్ట్ ఫైనల్ గా విన్నర్ ఓటింగ్ అనేది 10:30 నుంచి 12 వరకు, అంటే గంటన్నరలో మీరు ఓటింగ్ అనేది చేసుకునేది చాలా ఇంపార్టెంట్. విన్నర్ కైనా సరే, వీళ్ళ నెక్స్ట్ ఉన్న వాళ్ళ పొజిషన్స్ అయినా సరే చేంజ్ అయిపోతాయి అన్నమాట. దాన్ని బట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఈ 5 నెంబర్స్లో ఎవరైతే మీ ఫేవరెట్ ఉంటారో వాళ్ళకైతే మిస్డ్ కాల్స్, జియో హాట్‌స్టార్ వర్డ్స్ అస్సలు మిస్ అవ్వకుండా ఓటింగ్ అనేది చేస్తూనే ఉండండి. బిజీ కూడా వస్తుంది అనమాట ఓటింగ్ చేసేటప్పుడు. ఆ బిజీ ఎందుకు వస్తుంది ఏంటి అనేది మీరు ఆలోచించకుండా మీరు ట్రై చేస్తూనే ఉండండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి. అలానే విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలానే ఇంకా ఎవరో ఒకళ్ళు అయితే కామెంట్ అయితే చేస్తారనమాట, ఈ సీజన్ లో మొత్తానికి మీరు ఎవరికి సపోర్ట్ చేశారు, మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పమన్నారు. నేనైతే ఎవరికి సపోర్ట్ చేయలేదండి. నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తుంటే నా ఛానల్ కూడా చాలా హైప్ వచ్చేది, చాలా వరకు నా ఛానల్ కూడా గ్రో అయ్యేది. కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు. అలా సపోర్టింగ్ అనేది ఏమి ఉండదు. నా ఒపీనియన్ మాత్రమే నేను ఇచ్చాను. మెయిన్ నాకు లేటెస్ట్గా తెలిసిన అప్డేట్సే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేస్తుంటే నిజంగానే నా ఛానల్ చాలా గ్రో వచ్చేది. ఫస్ట్ టైం నేను కూడా ఈ సీజన్లో అయితే ఫేస్ క్యామ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఛానల్లో చూస్తే మాత్రం ఇంకొకరు కూడా ఒక కామెంట్ పెట్టారు, 3 years నుంచి నా ఛానల్ ఫాలో అవుతున్నానని కూడా కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్. 3 years బ్యాక్ అంటే నేను కనిపించి చేయలేదు, ఫొటోస్ పెట్టే చేస్తాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఫాలో అవుతున్నారంటే చాలా థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ చూస్తే మాత్రం ఏవీస్ అయితే వస్తాయి. ఒక్కొక్కరు ఏవీస్ ఎవరి వస్తాయి ఏంటి ఫస్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా అప్డేట్ చేస్తాను. ఎవరి ఏవీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది దాన్ని బట్టి మనం కూడా మాట్లాడదాం దాని మీద కూడా. ఇంకా అలానే బీబీ జోడి సీజన్ 2 అయితే స్టార్ట్ అవబోతుంది కదా, దాని గురించి కూడా నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. దానిపైన కూడా నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి జరగబోతున్నాయి ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుందండి.